హోలీ రోజు చేయాల్సినవి. హోలీని సరిగ్గా ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేక పూజ హోలిక దహనం. హోలీ రోజు మొదటి పని హోలిక దహనాన్ని జరిపి దైవార్చన చేయడం. చెడుపై మంచి గెలుపు గుర్తుగా ఈ ఆచారాన్ని పాటించాలి. సురక్షితమైన సహజ రంగులు ఉపయోగించండి. రసాయనాలతో చేసిన రంగులు చర్మానికి హాని కలిగస్తాయి. అందుకే సహజమైన రంగులను మాత్రమే వాడండి. చర్మం, వెంట్రుకలకు రక్షణ. రంగులు వేసే ముందు శరీరానికి నూనె రాసుకోవడం వల్ల చర్మానికి హాని జరగదు. నీటిని వృధా చేయకుండా పండుగను జరుపుకోండి. తక్కువ నీటితో హోలీని ఆనందంగా, బురద లేకుండా జరుపుకోవచ్చు. బాధపడే వాళ్లకు రంగులు వేయకండి. పిల్లలు, వృద్ధులు లేదా ఆసక్తి లేని వారిపై బలవంతంగా రంగులు వేయకండి. స్నేహంగా, సంతోషంగా జరుపుకోండి. హోలీ అనేది అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే పండుగ. మనస్పర్ధలు లేకుండా, కుళ్ళుకోకుండా పండుగ ఉత్సాహంగా జరపాలి. హోలీ రోజు చేయకూడనివి, తప్పకుండా పాటించాల్సిన నిబంధనలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. రసాయనిక రంగులు వాడకండి. ఇవి చర్మానికి, కళ్లకు, శ్వాసకోశానికి హానికరం. సహజమైన రంగులను మాత్రమే వాడండి. బలవంతంగా రంగులు వేయకండి. ఎవరికైనా అభ్యంతరముంటే వారిపై రంగులు చల్లకండి. అత్యుత్సాహం వద్దు. శరీరానికి హాని చేసేలా, అసభ్యంగా రంగులు వేసుకోవడం మంచిది కాదు. ఇతరుల భద్రతను కాపాడాలి. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. హోలీ తరువాత పరిసరాలను చెత్తతో నింపకుండా శుభ్రంగా ఉంచాలి. మద్యం అపసవ్య చర్యలు వద్దు. హోలీ పేరుతో మద్యం సేవించడం, అసభ్యంగా ప్రవర్తించడం తప్పు. పండుగకు గౌరవం కల్పించాలి. జంతువులపై రంగులు వేయకండి. అవి కూడా ప్రాణులు. వాటి ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలు వద్దు. ఈ నియమాలను పాటిస్తూ హోలీ పండుగను ఆనందంగా, భద్రతగా, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, మనలోని చెడ్డతనాన్ని తొలగించి మంచి వైఖరిని అలవర్చుకునే గొప్ప సందేశం ఇచ్చే ఉత్సవం. ఇలా హోలీ పండుగను జరుపుకోవడంలో దాని చిరకాల రహస్య మూలాల నుండి ఆధునిక ఉత్సవాల వరకు ఎంతో అర్థం, ఆనందముంది. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, మనస్సుల్లోని ద్వేషాన్ని తొలగించి స్నేహం, ప్రేమ, ఐక్యతకు సూచికగా నిలిచే పవిత్రమైన పర్వదినం. చెడుపై మంచి గెలిచిన ప్రతీకగా, మనలోని ద్వేషాన్ని మర్చిపోవడానికి, అందరితో కలసిమెలసి ఉత్సాహంగా ఉండడానికి హోలీ మనకు అందమైన అవకాశం ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథలు, సమాచారాన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెలైకాన్ నొక్కండి.